అనిల్ రావిపూడి అంటేనే హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని దర్శకుల లిస్ట్లో రాజమౌళి తర్వాతి ప్లేస్. అలాంటి తన మేకింగ్ లో నటసింహం బాలయ్య మూవీ చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాల్సిందే. మరి శ్రీలీలకు బాబాయ్గా నటసింహం గర్జిస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయిందా, షాక్ ఇచ్చిందా? జస్ట్ వాచ్ ఇట్. నైజాం బ్యాక్ డ్రాప్ లో బాలయ్య, తన కూతురి పాత్రలో శ్రీలీల, ఇక హీరో లవ్ ఇంట్రెస్ట్ గా కాజల్, ఈ కాంబినేషన్ లో వరుస విజయాల దర్శకుడు తీసిన మూవీ భగవంత్ కేసరి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వచ్చేసింది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. కూతురిని సింహంలా ధైర్యంగా బలంగా పెంచాలి అనుకునే తండ్రి, కష్టపడుతూనే గారాన్ చేసే కూతురు, సడన్ గా సీన్ లోకి వచ్చే డ్రగ్ మాఫియా. అసలెందుకు హీరో తన కూతుర్ని ఆర్మీలో చేర్చాలి, బలంగా మార్చాలి అనుకుంటున్నాడు? జైలర్కి బాలయ్యకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? విలన్తో హీరోకి ఘర్షణ ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానమే భగవంత్ కేసరి. అడవి బిడ్డగా తన వాళ్ల కోసం నిలబడి పోరాడే వ్యక్తిగా బాలయ్య పాత్రలో పాతుకుపోయాడు. తన పెంపకంలో శివంగిగా సర్ప్రైజ్ చేసిన శ్రీలీల కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాంటి పాత్ర కూడా తనకి పడింది. కాజల్ పాత్రకి పరిధి, లింక్ తక్కువే అయినా పర్లేదు అనిపించింది. విలన్ గా అర్జున్ రాంపాల్ అదరగొడితే మ్యూజిక్ తో తమన్ మ్యాజిక్ చేశాడు. భగవంత్ కేసరి మేకింగ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయం బాగున్నా ఫైట్స్, ఎమోషన్ సీన్స్ సోసోగా ఉన్నాయంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్ తో ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప్రీ క్లైమాక్స్ లో మతి పోగొట్టే ట్విస్టులిచ్చాడు. మైండ్ బ్లాంక్ చేశాడు. కొన్ని ఓవర్ ద టాప్ ఫైట్స్, లాజిక్స్ పక్కన పెడితే ఓవరాల్ గా భగవంత్ కేసరి హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. క్లైమాక్స్ లో శ్రీలీల యాక్షన్ ఎపిసోడ్ పీక్స్ అంటున్నారు. ఇక ఆడపిల్లల విషయంలో ఈ మూవీ టీం ఇచ్చిన మెసేజ్ కూడా మంచి ప్రయత్నమే అని అంటున్నారు. కామెడీ రూట్ లో మాస్ హిట్లు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఈసారి కంప్లీట్ ఎమోషనల్ డ్రామానే నమ్ముకున్నాడు. అనవసరమైన కామెడీ ట్రాకులు లేకుండా తక్కువ పాటలతో కదిలించాడు. క్లైమాక్స్ తో మెప్పించాడు. ఓవరాల్ గా మళ్లీ హిట్ మెట్టెక్కాడు.